ఇదంతా మోర్ దెన్ 15 years ఓల్డ్ చెట్టు అంటే ఇది. ఈ వేర్లు ఫామ్ అయినాయి కదా, ఈ వేర్లు ఫామ్ అవడానికే కనీసం 8 years పడుతుందంట. 8 years పట్టింది వేర్ ఫామ్ అంటే మొత్తం. ఈ హాట్ అండ్ కోల్డ్ బ్యాగ్స్. ఓకే, దీనిలో వాటర్ పోసుకోవాలా? ఓకే, 15,000 ఇది ఆరిడోరియం. ఇది ఓకే, ఇది వాటర్ అండ్ టెరెన్ రిలేటెడ్ అన్నమాట. ఓకే, వల్ల యూస్ఫుల్ ఏంటంటే మనకి ఏదైనా న్యూట్రియన్స్ హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శివకుమార్ జాదవ్. మొన్న HMDలో జరిగిన 19th గ్రాండ్ నర్సరీ మేళా ఒకవేళ మీరు మిస్ అయితే, ఇప్పుడు నక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజాలో జరుగుతున్న ద ఇండియన్ గ్రాండ్ నర్సరీ మేళా జరుగుతుంది. ఇది జనవరి 29వ తారీఖు నుండి ఫిబ్రవరి 2వ తారీఖు దాకా నడుస్తుంది. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM to 9 PM వరకు ఉంటుంది. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్కి 50 రూపీస్. అయితే దీనిలో ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి, దాని ధర, మిగతా విషయాలన్నీ లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. టికెట్ తీసుకోవాలా? రండి అండి. లోపలికి ఎంట్రీ కాగానే ఫస్ట్ వే ఉంటుంది. ఇగో మిరియాలంట. ఏడుంది ఇది? ఇక్కడుందో ఇటు చూడు. ఇగో రీడ్ ఆల్ సీజన్ స్వీట్ కాటిమాన్ మామిడి అంటే ఇది. అంటే అన్ని సీజన్లో వస్తుందేమో కదా, ఏ సీజన్ వస్తుంది. ఇగో ఏలాకుల చెట్టు. ఏలాకులు. వాటర్ యాపిల్. కింగ్ ఆఫ్ చెకాపత్ మామిడి అంట. ఇది రామాపలం చెట్టు. ఇది సింధూరం చెట్లు. బుట్ట కోసం వాడే సింధూరం చెట్టు. ఎంత ఉన్నది ప్రైజ్? 200 రూపీస్. గణపతి గార్డెన్స్. ఇవన్నీ చామంతి పూల చెట్టు. చామంతులే కదా? హైబ్రిడ్ చామంతి అంట. హైబ్రిడ్ చామంతిలా? హైబ్రిడ్ చామంతులు మా ప్రత్యేకత రాకుండా. ఇంకేంది సీజన్ చలికాలం అయిపోతే పుయ్యచ్చు. పుయ్యవి చలికాలం అయిపోతే పుయ్యాయి. ఇంకేంది అంతే కదా. బాగున్నాయి కదా, రకరకాల డిజైన్ కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ చామంతులు, ఫ్లవర్ బొకే లాగా చేయొచ్చు. బాగున్నాయి, బాగున్నాయి కదా హ్యాంగింగ్ చేసి చామంతులు. ఈ హ్యాంగింగ్ బాస్కెట్ అయితే 600 రూపీస్ అంట ఒక్కొక్కటి. 2 తీసుకుంటే 1000 రూపాయలు అంట. ఇవన్నీ ఏమో ఎంత 1000 రూపీస్ అన్నాడా? 1000-1200 డిఫరెంట్ సైజ్ని బట్టి ఉన్నాయి అన్ని. చిన్న చిన్న అయితే ఒక్కొక్కటి 300 రూపీస్ అంట. కాకపోతే 2 తీసుకుంటే 500 రూపీస్ ఇస్తారంట. ఇదంతా గణపతి గార్డెన్స్లో ఉన్నాయి మొత్తం హైబ్రిడ్ చామంతులు. ఎంత బాగున్నాయి, చిన్నగా ఉన్నాయి కదా. మరి ఇది ఏంది? ఇది స్టోన్స్ అక్కడ అమ్ముతున్నారు, స్టోన్స్ కదా. అక్కడ ఉన్న స్టోన్స్, ఇక్కడ చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయి కదా. ఇది దేని ఏమంటారు? చిన్న చెట్లు. ఇది బాగుంది కదా, ఇది కూడా చాలా సూపర్గా ఉంది. ఈ స్టోన్స్ సూపర్గా ఉంది. ఇల్లు డిజైన్లు అయితే మంచిగా ఉన్నాయి. బాగున్నాయి కదా, మస్తున్నాయి ఇవి చెట్లు చిన్న చిన్నవి. దీని ఏమంటారు? మర్చిపోయిన, గుర్తులేదు. సూపర్గా ఉన్నాయి కదా అన్ని, రకరకాల డిఫరెంట్
ఇది 5200 చిన్నవే ఎక్కువ కాస్ట్. అదే మీకు అది ఆల్మోస్ట్ 5 years ఓల్డ్ కదా షేప్ లో ఈ 5 years old ఇవి. 5 years ప్రైస్ వచ్చేసి 5400. అవి పెద్దవి అది 30,000 30,000 ఫారెస్ట్ టైప్. ఓకే ఓకే. ఇది 1200, ఇది చిన్న 1200. ఇది పైన అది 10,500. 10,500. ఓకే. ఈ 10,500 85,000 అండి. ఇది 85,000 అంటే చాలా బాగుంది. ఒక చెట్లు అయితే సుమా ఎవరు వాటి పేర్లు ఏమో కనుక్కుంటే అయిపోతుంది కదా. మా పేరు మన చాలా బాగుంది. మీ పేర్లు చెప్తారా సార్? ఏం పేరు? బ్రెజిలియన్ రెయిన్ ట్రీ ఇది. ఓకే. జైడ్, మైక్రోఫైకస్, యూకా, మైక్రోఫైకస్, యూకా, టైగర్ బాగ్ మినియేచర్, ప్రేమ్నా, ప్రేమ్నా, ఏంటది? ప్రేమ్నా మైక్రోఫిలా. ప్రేమ్నా మైక్రోఫిలా. ఇది ఎంత ప్రైస్ ఎంత వీటిది? 6,200. 6,200. చాలా బాగున్నాయి చెట్లు. ఒక్కొక్కటి ఇది కొన్ని చెట్ల పేరు చెప్పిండు ఆయన, కానీ మనకి అన్నీ తెలియవు. ఇక కొన్ని ఆయన అడిగితే అన్నీ చెప్పిండు. ఇవన్నీ అసలు మనకి ఏం తెలియదు చెట్ల పేరు, కానీ డిజైనింగ్ మాత్రం సూపర్ కనిపిస్తుంది. ఇది ఎంత కాస్ట్? ఇది కూడా 85,000. ఓ ఇది బ్యాక్ సైడ్ ఇది. ఓకే. ఫ్రంట్ సైడ్. ఏం పేరు చెట్టు పేరు? ప్రేమ్నా మైక్రోఫిలా రాక్ ఫారెస్ట్. ఇదంతా మోర్ దెన్ 15 years ఓల్డ్ అని చెట్టు అంటే ఇది. ఈ వేర్లు ఫామ్ అయినాయి కదా, ఈ వేర్లు ఫామ్ అవడానికే కనీసం 8 years పడుతాయంట. 8 years పట్టింది అది వేర్లు ఫామ్ అంటే మొత్తం నిద్ర పెట్టుకుని. ఇది ఈ వేర్లు చిన్న చిన్న వేర్లు ఇవన్నీ ఫామ్ అవడానికి మోర్ దెన్ 8 years పట్టిందంట. ఇది 85,000 అన్నాడు. అది కూడా 85,000 అంట. అది ఫారెస్ట్ టైప్ చెట్టు అది. అది కూడా చాలా బాగుంది. అంటే చెట్టు ఇయర్స్ ని బట్టి రేట్స్ అంటే దాని ఓల్డ్ ఇయర్ ప్లస్ 1. ఇది ఇవి బోన్సాయి ట్రీ ఉంది కదా, ఇవన్నీ ఈ ట్రీస్ బోన్సాయి స్టూడియోస్ ఉంది కదా, దీంట్లో ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇది దీని షాప్ నెంబర్ వచ్చేసి A20లో ఉంది. A20లో ఉంది. చాలా బాగున్నాయి చెట్లు అయితే. బోన్సాయి ట్రీస్, ఇవన్నీ బోన్సాయి ట్రీస్. థ్యాంక్ యూ బ్రదర్. ఎంత తీసుకుంటారన్న ఇది తీసుకోవడానికి? 200 రూపాయలు తీసుకుంటారు. మన చెట్లు తీసుకున్న తర్వాత ఈ బుట్టలల్లో తీసుకొని పోతారు వాళ్ళే, మన దగ్గర తీసుకొచ్చిస్తారు. ఇది ఏందో కదా వెరైటీ ఉంది. ఏం చెట్టు ఇది? ఇది ఇదంతా ఏం చెట్టు ఇది? ఇది కూడా ఒక వెరైటీ ఉంది. ఇదేం చెట్టు? ఇది అది సేమేనా? కాదు. అవునే. వైల్డ్ ఆర్కిడ్. ఏ సీజన్ అయినా వస్తుందా? మన దగ్గర మార్చ్ నుంచి మే, జూన్ వరకు వస్తుంది. ఓకే. నాట్లో వచ్చేసేసి జూలై తర్వాత వస్తుంది. మామిడి అల్లం అంట 50 రూపాయలు. మామిడి అల్లమా? అల్లం కూడా మామిడి అల్లం ఉంటుంది. ఇదేంటిది? ఈ డాలర్ మొక్క 100 రూపీస్ అంటే సమా. జెడ్ ప్లాంట్ దవనం మరవం అంట. ఎంత ఉంది? 100 రూపీస్ ఉంది ఒకటి. ఇవి స్మెల్ వస్తాయి తెలుసా? ఏది ఇవే స్మెల్ వస్తుంది? పూలలో అల్లుతారు. ఓకే. మంచి స్మెల్ వస్తాయి. ఇవి ఆఫ్రికన్ మందారం అంట. ఏది?
ఇవే అన్ని 100 రూపీస్ ఉన్నాయి ఒక్కొక్క మొక్క. థాయ్ లెమన్ ఒక్కొక్క మొక్క 300 రూపాయలు. థాయ్ లెమన్ది. అడవి కొత్తిమీర తమలపాకు. అడవి కొత్తిమీర. అడవి కొత్తిమీర ఏమంటారు? నేను మొన్ననే చూసిన వీడియో. అట్లనే స్మెల్ వస్తుంది ఇక కదా. ఏంది ఫింగర్ లెమన్? ఏంది ఫింగర్ లెమన్? మింట్ అంట. ఫింగర్ లెమన్ ఏంది? లెమన్ లోనే రకాలనే. మిరాకిల్ ఫ్రూట్. మిరాకిల్ ఏమో 2000 కుదోనా 2000 ఉంది ఒక మొక్క. ఇది థాయ్ ఆరెంజ్ అంట. థాయ్ ఆరెంజా? థాయ్ ఆరెంజ్ అన్నాడు. ఇది ఫ్లవర్స్ ఉన్నాయి కదా. ఏనా మరి కర్పూరం మొక్క. ఇది 300. 300. ఎల్లో జాస్మిన్. జాస్మినా? జాస్మిన్ అంట. ఎల్లో 200. 200. ఓకే. వైజయంతి మాల 300 రూపీస్ ఉంది. ఇది వైజయంతి మాల. ఇది అదేనా? రుద్రాక్ష పువ్వు. ఏది? ఇదే రుద్రాక్ష పువ్వు మొక్క. ఇది 500 రూపీస్ ఒక మొక్క. చెప్పినా కదా డాలర్ మొక్క. అవును. 100 రూపాయలు ఒకటి డాలర్ మొక్క. దీనికంటే ఇక ఇంక రేట్స్ ఏం లేవు కానీ చెట్లు అయితే బాగానే ఉంది. ఇది కూడా బాగుంది. ఇది ఏం చెట్టు అంతకుముందు తీసినాం మనం వచ్చినప్పుడు. మనం సుమా బాగున్నాయి కదా. 400. అది ఏం చెట్టు? 400 అంట. ఏం చెట్లు? ఏమో బాగున్నాయి చూడండి. రెడ్ కలర్ బాగుంది. ఏం పేర్లు? మొక్కల పేర్లు లేవు కానీ కదా. ఇదేం మొక్కలు? హ్యాంగింగ్ ప్లాంట్స్. హ్యాంగింగ్ ప్లాంట్స్ ఇవన్నీ బాగున్నాయి. బాగున్నాయి. తీగలు హ్యాంగింగ్. ఇవి కూడా బాగున్నాయి. చూడు అంటే ఇట్లా ప్లాస్టిక్ లాగా ఉన్నాయి. ఇది ప్లాస్టిక్ లాగా అనిపిస్తుంది. బాగుంది కదా వెరైటీ. మొక్కలే ఇవి కూడా ఉన్నాయి. గిదైతే ఇదేం చెట్టు? ఇది సూపర్ ఉంది. ఇది ఇదిగో కాయలు కూడా ఉన్నాయి. ఏం చెట్టేమో అది. కాయలు కాదు తెంపి. ఇక్కడ కూడా ఉన్నాయి. మరి ఇవంతా ఏందో రాళ్ళ? ఏం రాలండి? స్టోన్స్ ఏమో డెకరేషన్ కేమో. చెట్ల డెకరేషన్ కదా. అంతేనా? జాడ్ మీద కానీ అంతే చెట్లలో డెకరేషన్ పెట్టుకోవడానికి. ఎంత రేట్? ఎంత ఇది రేట్? పీస్కి సార్ కైసా రేట్? ఓకే. ఇక పీస్ని బట్టి ఉన్నాయి రేట్లు. ఒకటి 500, 200 అట్లున్నాయంట. ఇవి మన చెట్లలో పెట్టుకోవడానికి. ఇవన్నీ రాళ్ళు. పూల కుండీలకు సేంద్రియ ఎరువులు కలపాల్సిన మట్టి లభిస్తుంది. చూద్దాం. మట్టి ఇదంతా మట్టేనా? అదే ఇక ఎరువు మొత్తం అంత మట్టి ఉంటుంది. సాయిల్ మిక్స్ అంట. పనస చెట్టు, ఆలివ్, ఎల్లో మోసంబి, సర్ కాటన్, నేరేడంట. థాయ్ గోవా, ఫుల్సన్ ఫ్రూట్, సురినామ్ చెర్రీ. దీనికి ప్రైస్ ట్యాగ్లు పెట్టేది కానీ ప్రైజ్ పెట్టలేదు. ప్రైజ్ లేవు దేనికి కూడా. రెడ్ లెమన్ చెట్టు కూడా ఉంటుందా? రెడ్ లెమన్. బనానా చెట్లు, కరివేపాకు చెట్టు. ఏంది గిని మాలతి అంటే? కరివేపాకు కూడా చిన్న ఉన్నాయి. మినీ కర్రీ లీవ్స్ అండి. మినీ కర్రీ లీవ్స్ ఎప్పుడు చూడలే కదా. చిన్నగా ఉంది, చాలా చిన్నగా ఉంది. 200 అంట. 200? 200. పెద్ద అయితే 350 ఉన్నాయి. సిరామిక్ ప్లాంట్స్ అండి. రకరకాల డిజైన్స్ ఉన్నాయండి. 4500 అంట. చూద్దామా కాబట్టి. తప్పేముంది? 350.
ఒక్కొక్కటి 500 500 ఇవి ఇవైతే 500 ఉన్నాయి. బాగున్నాయి కదా. 500 ఉన్నాయి రేట్లు అయితే. డిజైన్ బట్టి ఉన్నాయి. ఇవి 500 ఉన్నాయి పైన. చిన్న చిన్న అయితే 150 కూడా ఉన్నాయి. 150 ఇవి 150 ఇవి 150 అవి 800 అంటే 800. తులసి మొక్కలు అయితే 600 రూపీస్ ఉంది సిరామిక్. ఇవి బాగున్నాయి కదా. 400 ఉంది. ఇది 300. చిన్న అయితే 300, కొంచెం పెద్ద ఇవేమో 200. 200 కూడా ఉన్నాయా? ఇవి 500 తీసినది 800. బాగున్నాయి కదా. డిజైన్లు రకరకాలు మంచిగా ఉన్నాయి. ఈ పెద్ద ఎంత పెద్ద 600 ఉన్నాయి. ఇది బాగుంది 600. పెద్ద పెద్ద కూడా 600 ఉన్నాయి. అన్ని పెద్ద పెద్ద 600. 600 ఏంటంట. బాగున్నాయి కదా. కానీ జేడ్ ప్లాంట్స్ అంటే 50 రూపాయలు ఉంది. 50 రూపీస్ ఉంది. 50 ఉంది. మినీ తులసి కూడా ఉంది. చిన్న తులసి ప్లాంట్స్ 50 రూపీస్. కర్పూరం కూడా 50 రూపీస్. అన్నీ 50 ఉన్నాయి. మల్టీవిటమిన్ చెట్టు కూడా ఉంది 100 రూపీస్ అంట. రామ తులసి, లెమన్ వాము, రోజ్మెరీ, లవంగం తులసి కూడా ఉంది. అన్ని 50 రూపీస్. 50 రూపీస్ ఉంది లవంగం తులసి అంటే. 50 రూపీస్ ఉంది. రోజ్మేరీ ఉంది. రోజ్మేరీ ఎంత ఉంది? 50 రూపీస్ ఉంది. 50 రూపీస్. 100 అంటే రోజ్ ప్లాంట్ 100 అన్నదా? 100 రూపీస్. క్యాటాయి అంటే క్యాటాయి ఉంటుంది లాగా ఉంటుందా? క్యాటాయి ఫ్రూట్ అంటే దీని కళ్ళు క్యాటాయి లాగా ఉంటాయి. దీని కళ్ళు ఉంటుంది. దీని పువ్వు క్యాటాయి లాగా ఉంటుంది కదా. ఏమోని ఫ్రూట్ అన్నాడు కదా. క్యాటాయి అన్నాడు కదా. క్యాటాయి పువ్వు. అదే ఎట్లుంటాయి అవి? టామీ ఆర్ట్స్ మ్యాంగో. ఇవన్నీ హ్యాంగింగ్ ప్లాంట్స్ ఉన్నట్టున్నాయి కదా. హ్యాంగ్ చేసి ఉన్నాయి. అన్నీ ఎంత ఉందని ప్రైస్? ఒకటి 2000. అన్ని ప్రతిది ఒకటి. బిగ్ బ్యాండ్ పేరు. ఓకే, దీని పేరు బిగ్ బ్యాండ్ అంట. 2000. ఒక్కొక్క ప్లాంట్ వచ్చేసి 2000. అంటే డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. ఓకే, ఒక్కొక్కటి అంటే మనకు చెట్టుని బట్టి ఒక్కొక్కటి 2000, 2500 ఉన్నాయి. దీన్ని ఏమంటారు? హ్యాంగింగ్ ప్లాంట్స్. ఓకే, ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ ఒక్కొక్కటి 2000, చెట్టుని బట్టి 2500 రకరకాలు ఉన్నాయి. ఏంటండి వీటి ప్రైస్ ఎంత? 700 రూపీస్ ఉన్నాయి. ఏ సీజన్ అయినా వస్తాయా? ఏ సీజన్ అయినా ఫ్లవర్స్ వస్తాయా? సీజనల్. ఇవన్నీ సీజన్. అవి కూడా సీజనల్ చెట్లేనా? 3 months ఉంటుంది ఒకసారి పువ్వు వస్తే. ఓకే ఓకే, అవి కూడా అంతేనా? 3 months ఉంటాయి సీజన్. ఫ్లోరల్ ఎసెన్సెన్స్ ఆర్కిడ్ ఫామ్ ఉంది. దీంట్లో అయితే అన్ని హ్యాంగింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. రకరకాల ప్రైస్ ఉన్నాయి. అక్కడ చూసినాం కదా 120, 150 రకరకాల రేట్స్ ఉన్నాయి. ఇవన్నీ దగ్గర ఉండేది బాగా అనిపిస్తుంది. చిన్న ముద్దు ఉన్నాయి కదా. ఎందుకురా ఇది బాగుంది కదా. ఇది కూడా అండి పెద్దగా ఉంది. 100 రూపీస్. ఇవి ఇంట్లో పెట్టుకుంటారు. అదే ఇండోర్ ప్లాంట్స్ అన్ని 50 రూపీస్. 50 రూపీస్. ఇవన్నీ ఒక్కొక్కటి 50 రూపీస్. ఇండోర్ ప్లాంట్స్ అన్ని కొన్ని 50 రూపీస్ ఉన్నాయి, కొన్ని 100 రూపీస్ కూడా ఉన్నాయి. ఇది అవుట్డోర్ అంటే ఇది. ఇవన్నీ అవుట్డోర్ ప్లాంట్స్. చిన్నగా ఉన్నాయి కానీ చూడడానికి ఇవన్నీ అవుట్డోర్ ప్లాంట్స్. ఇది 500 రూపీస్ అంటే ఇవన్నీ పైన. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి బోన్సాయి ఉన్నాయి. బోన్సాయి చెట్లు 1500 రూపాయలు అట్లుంది. ఇది బాగుంది కదా, హ్యాంగింగ్ చేసి బాగుంది అనిపిస్తుంది. ఇంట్లో కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. మరి ఇంట్లో హ్యాంగ్ ఇండోర్ ప్లాంట్స్ కదండి. అదే దానికి ఇట్లా
చేసుకొని చేయాలి. తీసుకుందాం ఒక చిన్నది. ఏది తీసుకుంటావు? ఆ? ఏది తీసుకుంటావు? ఇక్కడ 50 అని ఉంది కదా, అదేంటి? సీడ్స్ ఉంటా. ఫార్మ్స్ వాళ్ళది స్మార్ట్ ఆటోమేషన్ సిస్టమ్. Okay. సో ఇది బేసిక్ గా ఏంటంటే మనకి డ్రిప్పింగ్ సిస్టమ్ తో పాటు Okay. ఇది ఇంటిగ్రేటెడ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు. సో ఇది డ్రిప్పింగ్ సిస్టమ్ వస్తుంది, అలాగా మనకు ఒక మోటార్ వస్తుంది. ఇది ఎక్స్టర్నల్ ట్యాంక్. ఈ ట్యాంక్ వల్ల యూస్ఫుల్ ఏంటంటే మనకి ఏదైనా న్యూట్రియన్స్ అలాంటివి కావాలంటే వీ కెన్ జస్ట్ డైల్యూట్ ఇట్ అండ్ ఇట్ ఈవెన్చువల్లీ ఇట్ ఫాల్స్ ఫర్ ఆల్ ద ప్లాంట్స్ ఈక్వల్ గా. సో దీనిలో ఉన్న మనకి సిస్టమ్ వల్ల స్పెషాలిటీ ఏంటంటే యాజ్ ఎ సెట్ ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ విత్ సాఫ్ట్వేర్. మనకి వాట్సాప్ అలర్ట్స్ వస్తాయి అన్ని, మనకి డైలీ రిపోర్ట్ వస్తుంది. ఈ డైలీ రిపోర్ట్లో ఏంటంటే ఎవ్రీడే ఎప్పుడు స్టార్ట్ అయింది, మీ కస్టమర్ అంటే మాకున్న కస్టమర్స్కి వి అలౌట్ అన్ ఐడి. Okay. సో వాట్స్ ది కస్టమర్ ఐడి, రిపోర్ట్ ఎలా ఉండింది, ఎంతసేపు వాటర్ పడింది ఏంటి అనేది డైలీ రిపోర్ట్. అట్ ద సేమ్ టైం వి ఆల్సో గెట్ అ మంత్లీ రిపోర్ట్. ఈ మంత్ మొత్తంలో ఎంత యూసేజ్ అయింది ఏంటి అనేది. వాటర్ ఎంత యూజ్ చేస్తారు అవన్నీ వస్తాయి. Yes, exactly. And also we have a climatic conditions update report. In case ఇప్పుడు వెదర్ మనకి వర్షం పడేలా ఉంది, మబ్బుగా ఉంది అని అంటే our system will grab it and the water will not stop. I mean like on అవ్వదు. ఓకే. అంటే రిపోర్ట్ ని బట్టి. ఏతోని కరెక్ట్. అండ్ ఇది వచ్చేసి రెడ్ ట్రీ అలర్ట్ అన్నమాట. మనకి యూజువల్లీ పవర్ ఫ్లక్చుయేషన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి మనకి ఎప్పుడైనా పవర్ పోయినా ఏం చేసినా పవర్ రాగానే ఇట్ విల్ ఆన్ సిస్టమ్. So this complete system can be support for the terrace gardens ki kaani, balcony gardens ki, chinna farm houses ki, and also మేము పెద్ద farm lands ki కూడా చేస్తాం. ఓకే. Thank you. మేడం అది చాలా బాగా చెప్పింది. చెప్పేసి ఎక్స్ప్లెయిన్ అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది మేడం. అక్కడ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇది షాప్ నెంబర్ ఎంత? D21 అనుకుంటా. D21లో ఉంది వేకప్ ఫార్మ్స్ అగ్రిటెక్ అంటే స్మార్ట్ ఆటోమేషన్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఏఐ ద్వారా ఎట్లా మొక్కలు నీళ్లు పోయాలో అవన్నీ చూపిస్తుంది దాంట్లో. ఇక్కడ వచ్చేసరికి మొత్తం లైట్ వచ్చేసినాయి. బాగుంది. because fiber wood marble finish on premium quality. ఓకే. ఫైబర్ వుడ్ మార్బుల్ Indoor outdoor పెట్టుకోవచ్చు. బాగుంది కదమ్మా. ఎంత దీని రేట్ ఎంత ప్రైస్ చెప్పడానికి ఎవరు లేరా? ఆయన ఉన్నాడు కదా ఎవరు? సరే కానీ డిజైన్లు మాత్రం బాగుంది కదా. బాగుంది. ఈ చిన్న చిన్న మొక్కలు పెట్టుకోవడానికి వాటికి చాలా బాగుంది. మట్టితో చేసినాయి అన్ని. మట్టే కదా. మట్టి ఇవి బాగున్నాయి. అంటే బుద్ధుడా ఎంత అంటే ఇవి చిన్నవి? ప్రైస్ क्या है इसका? छोटे छोटे अलग अलग है. 30, 50, 80, 100 ऐसा రకరకాల ప్రైస్లు ఉన్నాయి. 30, 50, 80, 100 రూపీస్ అంటే 30 రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఒక్కొక్కటి. మొత్తం మట్టితో చేసినాను. ఇప్పుడు రాస్తున్నారు ప్రైజెస్. వీటికి కూడా వాటర్ పెడతారు కానీ పెట్టలేదు కావచ్చు. ఇంకా డిజైన్లు అయితే బాగుంది. అన్ని మట్టే కదా. ఇది దేనికి? ఓకే. అగరబత్తి వెళ్ళి పెట్టుకోవాలి. చిన్న చిన్న మట్టి అగరబత్తులు పెట్టుకోవడానికి. ఇవి చిన్న ఎందుకు? ఇవి కూడా దేవుడు దీపాల్లాగా. దీపాలు దేవుడు కదా. లిల్లీ ఏంది? లిల్లీ పెట్టుకోవడానికి ఇవి పెడితే గడ్డలు పెడితే అయితే. ఓకే. ఇవి గడ్డల టైప్ అన్నమాట కదా. డ్రాఫ్ అన్న అన్నీ అవే ఉన్నాయి. లిల్లీ అంట, అమర్ లిల్లీ, ఇవన్నీ లిల్లీ పూల గడ్డలు. హ్యాంగింగ్ హెలికోనియా అంట. హ్యాంగింగ్ ఇట్లా అంటే పెడితే ఇట్లా వస్తుందేమో కదా చెట్టు. అన్నీ అంతే. హ్యాంగింగ్ హెలికోనియా, ట్రాఫిక్ హెలికోనియా, రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ విత్తనాలుగా. ఇవి ఎంత ప్రైస్ ఎంత చూడొచ్చు? సన్ రైజ్, సన్
ఓరియంటల్ లిల్లీ అది కలర్ మిక్స్ 150. దాని రేట్లు అయితే 150 అట్లా ఉన్నాయి. అన్నీ అంతే ఉన్నాయి 150. డబుల్ లిల్లీ పింక్ అంట, ఇవన్నీ 150 రూపీస్. బోన్సాయి మాత్రం ఏడ పడితే అక్కడ బోన్సాయి ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి బోన్సాయి ట్రీస్. ఆక్సిజన్ ఇది ఆక్సిజన్ ఇస్తాయి బోన్సాయి ట్రీస్. చెట్లు అన్నప్పుడు ఆక్సిజన్ ఇస్తాయి, ఇంకేం ఇస్తాయి? బాగున్నాయి కదా బోన్సాయి. వాటిని ఎట్లా చేసిండు చూడు అసలు మొత్తం. ఇటద్దా ఇక్కడ ఒకటి మంచిగా అనిపిస్తుంది ఏడా మధ్యలో కదా, అట్రాక్షన్ బాగుంది. అది మొత్తం నాకు తెలిసి ఇంకా పెట్టలేదు, ఇంకా స్టాల్ చేయాలి. ఫస్ట్ డే కదా, ఫస్ట్ డే కాబట్టి ఇంకొని పెట్టలేదు. మస్తుంది కదా, అట్రాక్షన్ కనిపిస్తుంది. చిన్న చిన్న ఉన్నాయి ఇంకా. ఇది ఫీకస్ అంట 6000 రూపీస్ ఉంది. ఇది ఫీకస్ అంతే, అన్నీ 6000 రూపీస్ కావచ్చు పైన, మిడిల్ సైజు. కొన్ని షాపులు ఇంకా ఏం పెట్టలేదు కదా, షాపులు పెట్టాల్సి ఉన్నాయి. ఇంకా పిచ్చుక గుళ్ళే కదా, మ్యాన్మేడ్ పిచ్చుక గుళ్ళు బాగున్నాయి కదా, మ్యాన్మేడ్ పిచ్చుక. హ్యాండ్మేడ్ కదా, హ్యాండ్మేడ్. అంటే ఆయన సొంతం కష్టపడి కొబ్బరి పిచ్చితో కొబ్బరి పిచ్చితో చేసినాయి. హ్యాండ్మేడ్ బాగుంది. ఇదేంది అయిపోతుంది. పిచ్చుక గుళ్ళు. ఇది బొంగు కదా మేడం, ఇది బొంగే కదా, మీరు ఎండకి వానకి ఏమి కాదు అసలు. ఎంత ప్రైస్ ఎంత? 250. అన్ని అంతేనా రేట్? 250. ఓకే, ఇది 300, 250, ఇది 300. ఇవి అంతే అన్ని అంతే 400. అన్నీ అమ్ముతున్నారు ఇక, నర్సరీ మేళానే కానీ అన్నీ అమ్ముతున్నారు కదా. న్యాచురల్ ఫుడ్స్, మైదా లేకుండా బిస్కెట్స్, మల్టీగ్రెయిన్ బిస్కెట్స్ అన్నీ అమ్ముతున్నారు. బిస్కెట్స్, చక్నాలు, నల్ల పసుపు, ఎయిర్ పొటాటో, నల్ల పసుపు, మ్యాంగో జింజర్ ఆలు చూసినాం కదా మనం. గుండు తెల్లవంగ, డిఫరెంట్ స్వీట్స్ ఉన్నాయి. శ్వేత చీనా సార్ 3000 అంటనా? 3000 अंटना? वो प्राइस कितना है सबका? 3000 है, डिफरेंट 3000 का है, वो 1800 का है. ये 3000 का है, वो 1800 का है. అది 3000 అంట ఒక్కొక్కటి. ఇవన్నీ పైన సైకిల్ టైప్ది. మళ్ళీ ఇవన్నీ చిన్నయేమో 1800 రూపాయలు అంట. 1800 అంటే 1800 రూపాయలు. ఏ అప్నా ఏ హ్యాంగింగ్ 2500 రూపీస్ అంట. ఇది హ్యాంగింగ్ ఉన్నాయి కదా, హ్యాంగింగ్ ఉన్నాయని 2500. ఇది చిన్నది, ఇది గేట్ ఎంట్రీ నెంబర్ 2 కదా. ఇది గేట్ నెంబర్ 2. 1200 వెరైటీస్ పార్ట్ రీజనబుల్ ప్రైస్, మార్కెట్ కంటే తక్కువ రేట్ ఉంటుంది సార్. మాకు 100% గార్డెన్ వాళ్ళకి హోల్సేల్, వర్మి కంపోస్ట్ 150 రూపీస్ బ్యాగ్. ఇది ఎంత? ఇవన్నీ ఎంత ఒక్కొక్క ప్రైస్ ఇచ్చినాయి? 80 రూపీస్ సార్. ఇవి 80 రూపీసా? 80 రూపీస్. ఇవన్నీ 80 రూపీస్. డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. కాకపోతే మనకు గేట్ నెంబర్ 2 నుంచి ఎంట్రీ కాగానే ఫస్ట్లోనే ఉంది షాప్. ఇది మనకు మొక్కలు కొన్న తర్వాత పార్ట్స్ కావాలి కదా, ఈ పార్ట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, బాగానే ఉన్నాయి. అవన్నీ ఇవి బ్యాగ్స్, హాట్ అండ్ ఐస్ బ్యాగ్సా? హాట్ అండ్ ఐస్ బ్యాగ్స్. ఈ హాట్ అండ్ కోల్డ్ బ్యాగ్సా? ఓకే, దీంట్లో వాటర్ పోసుకోవాలా? ఓకే ఓకే, హాట్ వాటర్ పోసుకుంటే ఇక మనకు హాట్ అండ్ కోల్డ్ బ్యాగ్ అని. కోల్డ్ కావాలనుకుంటే కోల్డ్ వాటర్ పోసుకొని చేసుకోవాలి. అంటే మన ఇష్టం ఇక, అంతేనా? మనం ఏ వాటర్ పోసుకోవచ్చు దాంట్లో. హాట్ కోల్డ్ పోసుకోవాలి. 180 రూపీస్ ప్రైస్ ఇది. ఇవన్నీ 180 అంట ఇది ఒక్కొక్కటి. హాట్ అండ్ కోల్డ్ బ్యాగ్స్ ఇవి.
దీనిలో హాట్ వాటర్ అయితే హాట్ వాటర్, కోల్డ్ వాటర్ అయితే కోల్డ్ వాటర్ పోసుకొని మా ఇక నొప్పుల కోసం ఇట్లా పెట్టుకోవాలి ఇక అంతే. దీంట్లో కర్పూరం పోస్తే ఇది ఉందా ఇక్కడ డెమో ఉంది కదా ఆల్రెడీ, డెమో ఉంది. దోమల కోసం ఇది నిన్న కర్పూరం పోసేస్తే లైట్ ఆన్ చేసుకుంటే మనకు దోమలు రాకుండా ఉంటుంది. ఎంత ఇది ప్రైస్ ఎంత? ఇది 200, ఇది 250. ఎందుకు 250? ఎందుకు ఇంకేదే బాగుంది? ఏమొస్తుంది? వుడ్ ఇది చెక్కతో వచ్చిందా? ఓకే, చెక్కతో వచ్చింది కాబట్టి వుడ్తో వచ్చింది. ఇది 200, ఇది 150 రూపీస్. మనకు దోమలు రాకుండా బాగుంది కదా ఇది. అది ఇదేంది నాకు సీకాకాయ తల కోసుకునేవి. దాల్చిన చెక్కన మందార పూల పొడియా, ఫేస్ ప్యాక్ మందార పూల పొడి అన్ని పొడులు ఉన్నాయి ఇక్కడ అన్ని. ఎట్లుంది రేట్? పావు కేజీ 150. అది గోరింటాకు అది కూడా సేమ్ పావు కేజీ 150. అది బృంగరాజు ఉంది కదా, అన్నీ సేమేనా? ఓకే. అయితే 150 రూపీస్, అంటే 600 రూపీస్ కేజీయా? పర్ కేజీ 600 రూపీస్. బుద్ధ విగ్రహం ఉంది బ్రదర్, దీని ప్రైస్ లేదు. ఈ సైజ్ స్టార్టింగ్ 1300. చిన్న అయితే 1300 రూపీసా? అన్ని పైన ఇవి 1800, 3000, 3000 6500 అండి. ఇదైతే 6500. 6500. ఇది కూడా 3500 అండి. ఇది 4000. ఓకే, డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. మినిమం ఎక్కడి నుంచి స్టార్టింగ్ 1300 సార్. 1300 నుంచి అది 6500. ఇంకా ఉన్నాయి సార్ అండి 15000. ఇది ఆడిటోరియం, ఇది ఓకే. ఇది వాటర్ అండ్ టెర్రరైన్ కి రిలేటెడ్ అన్నమాట. ఓకే, ఇది 15,000 ఇది. అవును సార్. ఓకే, ఇది 7500, 8000, 4500 ఇవన్నీ. ఓకే, దీంట్లో కొత్తగా చూసినాం కదా మనం. దీంట్లో కొత్తగా చూసినాం, మొత్తం గ్లాస్లో పెట్టేసి ఉన్నాయి ప్లాంట్లు. మొత్తం 1300 రూపీస్ నుంచి 6500 రూపీస్ దాకా ఉంది రేట్. అయితే ప్రైస్ బాగా అనిపించింది. 6500 ఒకటైతే 15,000 అండి కదా, 15,000 అండి ఒకటి. బాగుంది. సుమా, ఇంటీరియర్ 200 రూపీస్ ఉన్నాయి. ఇవి కొంచెం డిఫరెంట్ ఉన్నాయి కొద్దిగా కదా. ప్లాంట్స్ 200 రూపీస్, కాకపోతే కొంచెం పెద్దగా ఉన్నాయి. 200 రూపీస్ ఉన్నాయి ఇవంతా ప్రైస్. ఎంత ఇండోర్ ప్లాంట్సే. ఈ టైప్ మొన్నటి నర్సరీలు కూడా ఉన్నాయి, మన తీసిన దాంట్లో కూడా సేమ్ ఉన్నాయి. అన్ని 200. ఈ లైన్లో పైన ఉన్నాయి 200 ఉన్నాయి, అక్కడ కూడా 200 ఉన్నాయి, అన్ని 200 ఉన్నాయి. బాగా అనిపిస్తుంది కదా. బాగుంది. ఇదంతా కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ ఏరియా మంచిగా ఉంది ఇక్కడ. కాకపోతే పార్కింగ్ చేసుకోవడానికి బాగానే ఉంది, కానీ వెహికల్స్ ఎక్కువైపోతే ఏం చేస్తారు, అందరూ రోడ్ల మీద పెట్టేస్తారు. అంతా రోడ్ల మీద ఉన్నాయి. ఓవరాల్గా అయితే మనకు అక్కడ 19th గ్రాండ్ నర్సరీ మేళా జరిగింది కదా, అది కొంచెం ప్లేస్ చిన్నగా ఉంది, హెచ్ఎండి గ్రౌండ్ది. ఇదైతే చాలా పెద్దగా ఉంది. పీపుల్ ప్లాజా ఉంది కదా, నక్లెస్ రోడ్ పక్కన పీపుల్ ప్లాజా గ్రౌండ్ ఉంది కదా, కొంచెం పెద్దగా ఉంది. కాకపోతే ఇది ఫస్ట్ డే కాబట్టి కొంచెం షాపులు ఇంకా కొన్ని తెరిచేటివి ఉన్నాయి. రేపటికి నాకు తెలిసి షాపులు అన్నీ తెచ్చేస్తారు కావచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ.